సిటీలో ఎలక్ట్రానిక్స్ గోల్డ్ బిజినెస్ లో పార్ట్నర్స్ మధ్య చిన్న గొడవ కిడ్నాప్ కు దారితీసింది. డబ్బుల విషయంలో ఇద్దరు వ్యాపారుల మధ్య వివాదం మొదలైంది. ఎంత అడిగినా వ్యాపారి శేషువర్ధన్ రెడ్డి తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో కిడ్నాప్ కు స్కెచ్ వేశాడు మరో వ్యాపారి క్రాంతి. అనుకున్న విధంగా కిడ్నాప్ చేశాడు. బాధితుడి భార్య ఫిర్యాదుతో సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. హైదరాబాద్ సిటీ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాపారి శేషువర్ధన్ రెడ్డి కిడ్నాప్ కేసు హాట్ టాపిక్ గా మారింది. శేషువర్ధన్ రెడ్డి ఎలక్ట్రానిక్స్ గోల్డ్ బిజినెస్ చేస్తూ హైదర్ షాకోట్ లో నివాసం ఉంటున్నాడు. గతంలో వ్యాపార లావాదేవీల విషయంలో క్రాంతి శేషువర్ధన్ రెడ్డిల మధ్య గొడవలు జరిగాయి. డబ్బులు ఎంతకీ ఇవ్వకపోవడంతో ఈ నెల 8న రాత్రి 9:20 టైంలో నార్సింగి రాయల్టీ దగ్గర శేషువర్ధన్ రెడ్డిని కొట్టి చంపుతామని బెదిరించి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు తెలిపారు నార్సింగి ఏసీపీ రమణ గౌడ్. బ్రిజా కారు టువార్డ్స్ కర్నూల్ నేషనల్ హైవే మీద వెళ్తుందని అన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్గా మహబూబ్నగర్ పోలీసుని తర్వాత గద్వాల్ డిఎస్పీ గారిని అలర్ట్ చేయడం జరిగింది. అది ఇమీడియట్గా అక్కడికి రష్ కావడం జరిగింది. ఈ క్రాంతి అండ్ సందీప్ అనే ఇద్దరు వ్యక్తులు ఇతన్ని కిడ్నాప్ చేసి వీళ్ళకి రావాల్సిన డబ్బులు రాకుండా ఉండడము, చాలాసార్లు వీళ్ళు అడిగి వేసారిపోవడంతో ఈ డబ్బులు వసూలు చేసుకునే క్రమంలో ఇతన్ని కిడ్నాప్ చేసినట్టుగా తెలిసింది. డబ్బులు వసూలు చేసుకున్న తర్వాతనే వీడిని వదిలేద్దామని డిసైడ్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాము అని చెప్పడం జరిగింది. మారుతి ఎస్ కార్లో ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. శేషువర్ధన్ రెడ్డి కనిపించడం లేదని ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో సెర్చ్ స్టార్ట్ చేశారు పోలీసులు. కంట్రోల్ రూమ్స్, ఇంటర్ స్టేట్ బార్డర్స్, చెక్ పోస్టుల దగ్గర సిబ్బందిని అలర్ట్ చేశారు. కిడ్నాప్ కు వాడిన బ్రీజా కారు కర్నూలు వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. అడ్డాకుల పోలీస్ టోల్ గేట్ దగ్గర కిడ్నాపర్ల కారును అడ్డుకున్నారు. తర్వాత వారి నుండి శేషువర్ధన్ రెడ్డిని విడిపించారు పోలీసులు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా శేషువర్ధన్ రెడ్డి క్రాంతికి 2.5 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వనట్లు తెలుస్తోంది. అందువల్లే శేషును కిడ్నాప్ చేసినట్లు తేల్చారు పోలీసులు. చట్టబద్ధమైన వ్యాపారాలు కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ చేయాలని నిందితులు భావించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు పోలీసులు.